శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 247వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం అభిమన్యుని యొక్క జననం. సుభద్రార్జునుల యొక్క గారాల పట్టి ముద్దుల కుమారుడు అభిమన్యుడు, అతని యొక్క జననము, అలాగే అతని యొక్క విద్యాబుద్ధులు, ఎవరి దగ్గర పెరిగాడు, ఎవరి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు, ధనుర్విద్యను ఎలా అభ్యసించాడు అనేటువంటివి అవన్నీ కూడా నేడు మనం పాఠంలో ప్రవచించుకుంటాం. అలాగే చివరిలో ద్రౌపదీదేవికి కూడా ఉప పాండవులు జన్మించడం అనేటువంటిది ఈ అధ్యాయంలో చివరిలో చెప్పడం జరిగింది. ఈ అధ్యాయంలో మనం ఇప్పటి వరకు 60 శ్లోకాలు పూర్వపాఠంలో మనం చెప్పుకున్నాం. అందులో సుభద్రార్జునుల యొక్క వివాహ సందర్భంగా యాదవ వీరులందరూ కూడా బలరామకృష్ణుల్ని ముందు పెట్టుకుని ఇక్కడ ఇంద్రప్రస్థానికి వచ్చి వాళ్ళకి అనేకమైనటువంటి కానుకలు సమర్పించి వెళ్ళటం అనేది జరిగింది. అందరూ వెళ్ళారు, కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రం కొన్నాళ్ళు అర్జునుడితో పాటే వసించి ఆ తర్వాత వెళ్తున్నాడు. ఈ వృత్తాంతాన్ని నేడు మనం చెప్పుకుందాం. ముందుగా దైవ స్మరణ చేసుకుని ప్రవచన ప్రారంభం చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. బలరాముడు యాదవులను తీసుకుని ద్వారకా నగరానికి తిరిగి ప్రయాణమయ్యాడు. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రం అక్కడే అర్జునుడితో పాటుగా ఇంద్రప్రస్థంలో ఉండి ఆ ఖాండవ వనంలో వేటాడటం కూడా అక్కడ అర్జునుడితో పాటుగా వెళ్ళి అనేకమైనటువంటి వనచరుల్ని అంటే జంతువుల్ని సంహరించడం జరిగింది. వ్యచరత్ యమునా తీరే మృగయాం సమహాయశాః మృగాన్ మృగాన్ విధ్యన్ వరాహాంశ్చ రేమే సార్ధం కిరీటినా సార్ధం రేమే. అర్జునుడితో పాటుగా కలిసి శ్రీకృష్ణ పరమాత్ముడు రేమే సంతోషంగా హాయిగా గడిపాడు. ఎలా? వ్యచరన్ తిరుగుతూ. ఎక్కడ? యమునా తీరే వ్యచరన్, యమునా నది తీరంలో సంచరిస్తూ అక్కడ మృగయాం సమహాయశాః. మృగయాం అనే పదానికి అర్థం వేటాడటం. మృగములని వేటాడేటువంటి వంకతో అక్కడ అనేకమైనటువంటి వన జంతువులని, మృగాన్ విధ్యన్ వరాహాంశ్చ, అనేకమైనటువంటి అరణ్యంలో ఉండేటువంటి క్రూర మృగాలు ఏవైతే ఉంటాయో అలాగే వరాహాలని, అడవి పందులు మొదలైనటువంటి వాటిని సంహరిస్తూ, అంటే ప్రజలకి ఇబ్బంది కలిగించేటువంటి క్రూర మృగాలని సంహరిస్తూ అక్కడ హాయిగా విహరించారు కొన్నాళ్ళు. ఆ తర్వాత తతఃసుభద్రా సౌభద్రం కేశవస్య ప్రియాస్వస జయంతమివ పౌలోమి ఖ్యాతిమంతమజీజనత్. ఆ తర్వాత సుభద్ర సౌభద్రం కేశవస్య ప్రియాస్వస, కేశవుని యొక్క ప్రియ సోదరైనటువంటి సుభద్రాదేవి సౌభద్రుణ్ణి కనటం జరిగింది. అంటే సుభద్ర కుమారుణ్ణి కనటం జరిగింది. ఎలా కన్నది అనేటువంటిది ఒక ఉపమానం చెప్తున్నారు. జయంతమివ పౌలోమి ఖ్యాతిమంతమజీజనత్. పౌలోమి అనే పదం కొత్త పదం. ఇంద్రుని భార్య పౌలోమి అని చెప్పబడుతుంది. సచీదేవికి పౌలోమి అని పేరు. ఆ సచీదేవి జయంతుణ్ణి కన్నట్టుగా, ఇంద్రుడి కుమారుడి పేరు జయంతుడు. సచీదేవి ఇంద్రుల యొక్క కుమారుడు జయంతుడు. సచీదేవి జయంతుణ్ణి కన్నట్టుగా సుభద్ర సౌభద్రుణ్ణి కన్నది, అంటే అభిమన్యుణ్ణి కనటం జరిగింది. ఎలా ఉన్నాడా అభిమన్యుడు అంటే దీర్ఘబాహుం మహోరస్కం వృషభాక్షమరిందమం సుభద్రా సుషువే వీరం అభిమన్యుం నరర్షభం.
నర ఋషభం, నరులలో శ్రేష్టమైనటువంటి అభిమన్యుణ్ణి, వీరుడైనటువంటి అభిమన్యుణ్ణి సుభద్రా సుషువే, సుభద్ర కన్నదయ్య. వాడు ఎట్లాంటి పెరిగి పెద్దవాడవుతూ దీర్ఘబాహుం, దీర్ఘమైనటువంటి బలమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు. మహా పురస్కం, మహా ప్లస్ పురస్కం, విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడు. వృషభాక్షం అరిందమం, వృషభ ప్లస్ అక్షం అంటే ఎద్దుకి ఆంబోతుకి ఉన్నటువంటి నేత్రముల వంటి నేత్రములు కలిగిన వాడు. పెద్ద కళ్ళేసుకుని అలా చూస్తూ ఉండేవాడు. వృషభాక్షం అరిందమం, అరి అంటే శత్రువు, అరిందమం అంటే శత్రువుల యొక్క గర్వాన్ని అణిచివేసేటువంటి వీరుడు. అట్లాంటి వాడు వృషభాక్షుడు. మహావురస్క అంటే బాగా బలమైనటువంటిది, ఎత్తైనటువంటిది, మహా గొప్పదైనటువంటి ఛాతి కలిగినటువంటి వాడు, దీర్ఘబాహువులు కలిగినటువంటి వాడు. అట్లాంటి వాడు వీరుడైనటువంటి కుమారుని వీరం అభిమన్యుం నరర్షభం సుషువే సుభద్ర. ఏమిటా ఇక పేరు పెట్టారు? ఎట్లాంటి పేరు పెట్టారట ఋషులందరూ కూడా? అభీశ్చ మన్యుమాంశ్చైవ తతస్తమరిమర్దనం అభిమన్యురితి ప్రాహు అర్జునిం పురుషర్షభం. ఈ అభిమన్యుడు అనేటువంటి పేరు ఎలా వచ్చింది అతనికి అనేటువంటిది ఈ శ్లోకంలో వ్యాసుల వారు వర్ణిస్తున్నారు. అభీశ్చ మన్యుమాంశ్చైవ, ఈ కారణంతో అభిమన్యుడు అనేటువంటి పేరు వచ్చిందయ్యా. అభిమాంశ్చ, అభీశ్చ. మన్యు అనే పదానికి అర్థం క్రోధము అని అర్థం. క్రోధము, అభిమానము. మనకి వీరులైనటువంటి వాళ్ళ లక్షణం ఏంటంటే కోపం ఉంటుంది వాళ్ళకి. కోపం అనేది తప్పకుండా ఉంటుంది. అభి అనేటువంటి పదం ఉంది చూసారా? ఆ అభి అనేటువంటి పదానికి అర్థం గర్వం, నిర్భయుడై ఉండటం, ఎటువంటి భయము లేకుండా ఉండటం అభి అనేటువంటి శబ్దంతో మనం చెప్పవచ్చు. భయమేమీ లేకుండా ఉన్నటువంటి వాడిని అభి అనేటువంటి పదంతో చెప్తారు. ఏ భయం లేకుండా. అభీశ్చ మన్యుమాంశ్చైవ, మన్యు అనే పదానికి అర్థం కోపం. ఓ పక్కన ఏమన్నా భయం లేకుండా ఉన్నాడు, మరొక పక్క ఏమన్నా క్రోధంతో ఉండేటువంటి వాడు. ఈ రెండు వీరుడి యొక్క లక్షణాలు. ఏమాత్రం భయపడకూడదు, దేనికి భయపడకుండా ఉంటాం వీరుడి లక్షణం. కోపం ఉండాలి, ఇది రాజులు క్షత్రియుల యొక్క లక్షణం. ఎక్కడ కోపగించుకోవాలో అక్కడ కోపగించుకోవాలి. తప్పు జరిగిందా కోపం ప్రదర్శించాలి, వీరత్వం రావాలి. ఇది వీరుల యొక్క లక్షణం, మహారథుల యొక్క లక్షణం. అభీశ్చ మన్యుమాంశ్చైవ తతస్తమరిమర్దనం. శత్రుమర్దనుడైనటువంటి ఆ అభిమన్యుడికి, ఆ పిల్లవాడిలో ఇటువంటి గుణాలను చూసి ఇతనికి అభిమన్యురితి ప్రాహు, అభిమన్యువు అనేటువంటి పేరుతో ప్రాహు పిలవడం జరిగింది. అర్జునిం పురుషర్షభం, పురుష ఋషభుడైనటువంటి అర్జునుడికి ఈ విధమైనటువంటి పేరు వచ్చింది. సత్సాత్వత్యాం అతిరథః సంబభూవ, ఇక్కడ తప్పు పడింది, ఘాని పడింది, ధనంజయాత్ అని ఉండాలి. ససాత్వతాం ససాత్వత్యామతిరథః సంబభూవ ధనంజయాత్ మఖే నిర్మధనేనైవ సెమీగర్భాత్ దుత్తాశనః. సెమీగర్భాత్ పుతాశనః. ఎంత అద్భుతమైనటువంటి ఉపమానాలు చెప్తున్నారంటే ఇక్కడ సెమీ వృక్షంలో ఎప్పుడు కూడా అగ్ని ఉంటుంది. మనకి అగ్ని మథనం చేస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు చేస్తున్నప్పుడు. మఖము అనే పదం చూసారా? మఖము అంటే యజ్ఞం. యజ్ఞం చేసేటప్పుడు అగ్నిని ప్రజ్వరింప చేయాలంటే మొట్టమొదట 2 చెక్క ముక్కల్ని చూసుకొచ్చి మధిస్తూ ఉంటారు. ఆ చెక్క ముక్కల్లోంచి ఏ చెక్క ముక్కల్ని వాడతారు? సెమీ వృక్షం యొక్క చెక్కని వాడతారు. సెమీ వృక్షము యొక్క చెక్కని అశ్వత్థ వృక్షము యొక్క చెక్కతో రాపిడి చేసినప్పుడు అప్పుడు నిప్పు వస్తుంది. నిప్పు ఎందులో ఉంటుంది అంటే సెమీ వృక్షంలో ఉంటుంది. అశ్వత్థ వృక్షం కాదు, సెమీ వృక్షంలో ఉంటుంది ఆ నిప్పు. ఆ సెమీ వృక్షంలో ఉన్నటువంటి నిప్పుని అశ్వత్థ వృక్షంలో ఉన్నటువంటి దాని చేత సంయోగం కలిపినప్పుడు, రాపిడి జరిగినప్పుడు ఆ సెమీ వృక్షంలో ఉన్నటువంటి నిప్పు బయటకు వస్తుంది. అట్లా అశ్వత్థ వృక్షం అనేటువంటిది పుంలింగం, సెమీ వృక్షం అనేది స్త్రీలింగం తీసుకుంటే, ఇక్కడ అశ్వత్థ వృక్షంలో ఉన్నటువంటి ఆ రాపిడి చేత సెమీ వృక్షంలో కలిగినటువంటి లోపల గర్భంలో దాగి ఉన్నటువంటి అగ్ని ఏ విధంగా ప్రజ్వరిల్లి యజ్ఞయాగాలకి ఉపయోగపడుతుందో అలా ధనంజయాత్, అర్జునుడి వలన సుభద్రాదేవికి అర్జునుడు సంభవించాడని వర్ణిస్తున్నారు. అక్కడ పవిత్రమైనటువంటి అగ్ని పుట్టినట్టుగా అభిమన్యుడు పుట్టాడు. ఎవరికి పుట్టారు అంటే సెమీ గర్భంలో, అంటే సెమీ వృక్షం యొక్క గర్భంలో, అంటే ఇక్కడ సుభద్రాదేవి గర్భంలో ప్రసవించాడు అభిమన్యుడు జన్మించడం. ఎవరి సాంగత్యంతో అంటే అశ్వత్థ వృక్షం యొక్క సాంగత్యంతో, అంటే అక్కడ అర్జునుడి యొక్క సాంగత్యంతో
సుభద్రకి ఈ అభిమన్యుడు జన్మించాడు. ఎలా అంటే అశ్వత్థ వృక్షము యొక్క సాంగత్యంతో శమీ వృక్షము నుండి గర్భమునందున్నటువంటి అగ్ని బయటకు వచ్చి యజ్ఞయాగాలకి ఉపయోగపడినట్టుగా సాత్వత్యాం అతిరథ, సాత్వతి అనే పదానికి అర్థం అక్కడ సుభద్ర. అతిరథుడైనటువంటి కుమారుడు జన్మించాడు. సంబభూవ ధనంజయాత్, ధనంజయాత్ అనేది పంచమీ విభక్తి కాబట్టి ధనంజయుడి వలన అనేటువంటి అర్థం వస్తుంది అక్కడ. యస్మిన్ జాతే మహాతేజా కుంతీపుత్రో యుధిష్ఠిరః అయుతం గా ద్విజాతిభ్యః ప్రాదాన్ నిష్కాంశ్చ భారత. యస్మిన్ జాతే మహాతేజా కుంతీపుత్రో యుధిష్ఠిరః, ఎప్పుడైతే తేజస్శాలి అయినటువంటి వాడు, గొప్పవాడు, వీరుడైనటువంటి కుమారుడు జన్మించాడో వెంటనే మహా తేజస్సు కలిగినటువంటి యుధిష్ఠిరుడు, కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు అయుతం గా ద్విజాతిభ్య ప్రాదాత్, గా అనే పదానికి అర్థం గోవులు, 10,000 ఆవులని వెంటనే బ్రాహ్మణులకి దానం చేశాడట. అంతేకాకుండా నిష్కాంశ్చ భారత, నిష్కాంశ్చ అనే పదానికి అర్థం బంగారు నాణ్యాలు, అనేకమైనటువంటి 10,000 బంగారు నాణాలని, 10,000 ఆవులని వెంటనే యుధిష్ఠిరుడు, పెద్దవాడు, పెదనాన్నగారు, అభిమన్యుడు పెదనాన్నగారు, యస్మిన్ జాతే, ఎవరు పుట్టుకతో అయితే వంశం అభివృద్ధి కలిగిందో మొట్టమొదట పుట్టినటువంటి వాడు పంచపాండవులకి ఇదిగో పెద్దవాడు అభిమన్యుడే. వెంటనే యుధిష్ఠిరుడు కాస్త చక్కటి దానాలు ధర్మాలు చేశాడు బ్రాహ్మణులకి శుభంగా. అయితే అంతేకాకుండా ఈ అభిమన్యుడికి ప్రియమైనటువంటి వారు, అభిమన్యుడిని ప్రియంగా పెంచుకున్నది ఇంకా ఎవరయ్యా అంటే వాసుదేవుడు, శ్రీకృష్ణ పరమాత్మ. దయితో వాసుదేవస్య బాల్యాత్ ప్రభృతి చాభవత్ పితॄణాం చైవ సర్వేషాం ప్రజానామివ చంద్రమాః. సర్వేషాం ప్రజానాం చంద్రమా ఇవ, ప్రజలందరికీ చంద్రుడు ఎంత ఇష్టంగా ఉంటాడో, ప్రజలందరికీ పితॄణాం ఇవ, తండ్రి ఎంత ఆప్యాయతగా, అనురాగంగా, జాగ్రత్తగా లాలనా పోషణ చూసుకుంటూ ఉంటాడో, ఆలనా పాలన చూసుకుంటూ ఉంటాడో, అట్లా ఈ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి వాసుదేవుడు అలా అయ్యాట. ప్రజానామివ చంద్రమ, శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రజ అయితే ఈ పిల్లవాడు ఎవరంటే చంద్రుడు లాంటి వాడు. అంత ఇష్టంగా చూసుకుంటున్నాడు శ్రీకృష్ణుడు చంద్రుడిని చూసినట్టుగా అభిమన్యుడు. ఎలా అంటే దయితో, ప్రేమతో, వాసుదేవస్య బాల్యాత్ ప్రభృతి, ఇక్కడ బాల్యాత్ అనే పదానికి అర్థం బాల్యాత్ ప్రభృతి అని అర్థం. చిన్నప్పటి నుండి, అభిమన్యుడి చిన్నప్పటి నుంచి వాసుదేవుడికి ఇదిగో ఆ పిల్లవాడంటే ఎంతో ప్రేమానురాగాలతో వదిలిపెట్టి అక్కడొద్దు, ఇక్కడైతే మేనలుడితో ఆడుకోవచ్చు అని చెప్పి ఇక్కడే ఉంటున్నాడు. పితॄణాం చైవ సర్వేషాం, తండ్రి ఏ విధంగా అయితే లాలిస్తూ గారాబం చేస్తూ చక్కగా పెంచి పెద్ద చేస్తూ ఉంటాడో, విద్యాబుద్ధులు నేర్పిస్తూ, అలా చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడే అయ్యాడు అభిమన్యుడికి అన్ని దగ్గరుండి చూపించేటువంటి వాడు. ప్రజలందరికీ చంద్రుడు అంటే ఎంత ఇష్టమో అలా అభిమన్యుడు అంటే ఇదిగో వాసుదేవుడికి అంత ఇష్టంగా ఉన్నాడు. ఈయన ముఖచంద్రుడే కృష్ణ పరమాత్ముడు, ఆ పిల్లవాడు కూడా ఈయన చూడగానే అలాగే అనుకుంటాడు, ఈయన మామే, ఆయన సొంత మామే. జన్మ ప్రభృతి కృష్ణశ్చ చక్రే తస్య క్రియా శుభాః సచాపి వవృధే బాలః శుక్లపక్షే యథా శశి. బాలుడైనటువంటి ఆ అభిమన్యుడు, బాలః చిన్న పిల్లవాడు, శుక్లపక్షే శశి యథ, శశి అంటే చంద్రుడు, శుక్లపక్షమునందు చంద్రుడు ఎలా అయితే వవృధే వృద్ధి చెందుతూ ఉంటాడో, శుక్లపక్ష చంద్రుడు వృద్ధి చెందుతున్నట్టుగా ఆ పిల్లవాడు బాలుడైనటువంటి వాడు జన్మ ప్రభృతి, చిన్నప్పటి నుండి కూడా, పుట్టినప్పటి నుంచి కూడా, కృష్ణశ్చ చక్రే తస్య క్రియా శుభాః, చేయవలసినటువంటి శుభ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శ్రీకృష్ణుని యొక్క అనుమతితో, శ్రీకృష్ణుని యొక్క ఆత్మీయత, అనురాగాల, ఆశీర్వాదాల మధ్య మొత్తం అన్ని ఆయన దగ్గరుండి చేయించాట. తస్య సర్వా శుభాక్రియా, శుభక్రియలు అంటే చేయవలసిన సంస్కారాలు, చెవులో ఉపనయనము మొదలైనటువంటివి ఏవైతే సంస్కారాలు ఉంటాయో, అంతకంటే ముందు చేయవలసినటువంటి జాతకర్మ మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో, బాటసాల మొదలైనటువంటి క్రియలన్నీ కూడా, శుభకర్మలన్నీ కూడా కృష్ణ తస్య క్రియా చక్రే, జన్మ ప్రవృత్తి, చిన్నప్పటి నుంచి జరిగేటువంటి సంస్కారాలన్నీ కూడా కృష్ణుడి దగ్గరుండి చేయించాడు. అలా కృష్ణ పరమాత్ముడి యొక్క అండదండలతో, ఆశీస్సులతో పిల్లవాడు శుక్లపక్షం చంద్రుడు వృద్ధి చెందుతున్నట్టుగా పెరిగి పెద్దవాడవుతున్నాడయ్యా అంటూ
ఇక విద్యాబుద్ధులు ఉపనయనం అయిపోయింది, వేదం నేర్చుకుంటూ ఇక ధనుర్వేదం అంతా కూడా ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఇక అర్జునుడు నేర్పిస్తున్నాడు ధనుర్వేదం. ధనుర్వేదంలో ఉన్నటువంటి మెళకువలన్నీ కుమ్మరించేస్తున్నాడు అద్భుతంగా. చతుష్పాదం దశవిధం ధనుర్వేదమరిందమ అర్జునేన అర్జునాత్ వేదజ్ఞ సకలం దివ్యమానుషం. అర్జునాత్ ప్లస్ వేద. వేద అంటే తెలుసుకోవడం. అర్జునుడి నుండి తెలుసుకున్నట్ట. ఎవరు? వేదజ్ఞ, సకల వేదములు తెలిసినటువంటి వాడైనటువంటి అర్జునుడి నుండి వేద, సకలం వేద, మొత్తము సమస్తము తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడయ్యా అంటే ధనుర్వేదం, మొత్తం సమస్తమైనటువంటి ధనుర్వేదము. ఆ ధనుర్వేదంలో ఉన్నటువంటి చతుష్పాదములు, 4 పాదములు ఉంటాయి ధనుర్వేదానికి. వేదాలు 4, అందులో ధనుర్వేదము. ఆ ధనుర్వేదంలో మళ్ళీ 4 పాదాలు ఉంటాయి. దశవిధం, 10 రకాల అంగాలు ఉంటాయిట. 10 రకాలైనటువంటి అంగాలు, 4 పాదాలు, 10 రకాల అంగాలు కలిగినటువంటి ధనుర్వేదాన్ని అర్జునుడు, తండ్రి అయినటువంటి అర్జునుడి దగ్గర తెలుసుకున్నాడు. అంతేకాకుండా దివ్యమానుషం, దివ్యమైనటువంటి విద్య, మానుషమైనటువంటి విద్య, ఈ 2 రకాల విద్యలు కూడా నేర్చుకున్నట్ట అభిమన్యుడు. ఈ ఒక్క శ్లోకంలో దాదాపుగా ధనుర్వేదంలో ఉన్నటువంటివన్నీ మెలకువలు దాదాపు చెప్పేస్తారు. చతుష్పాదం దశవిధం, చతుష్పాదములు అంటే ఏమిటి? 4 పాదాలు. ఏమిటా 4 పాదాలు అనేటువంటిది కూడా మనం ఒక్కసారి చెప్పుకుని వెళ్దాం. ధనుర్వేదంలో ఉన్న 4 పదాలు మంత్రముక్తం, పాణిముక్తం, ముక్తాముక్తం, తథైవచ అముక్తం చ ధనుర్వేదే చతుష్పాత్ శాస్త్రమీరితం అని చెప్పి మనకి ధనుర్వేదంలో ఉంటుంది. ఈ ధనుర్వేదం 4 రకాల్లో మంత్రముక్తం అంటారు ఒకటి, రెండోది పాణిముక్తం, మూడోది ముక్తాముక్తం, నాలుగోది అముక్తం. ఈ 4 రకాలైనటువంటివి పాదములుగా చెప్పబడతాయి. ఏమిటి ఈ పాదాలు? మంత్రముక్తం అంటే ఏంటంటే, అంటే మంత్రం చేత ప్రయోగించబడేటువంటి అస్త్రం ఏదైతే ఉంటుందో అది మంత్రముక్తం అని చెప్పబడుతుంది. మంత్రంతో ప్రయోగించాలి. ఏ బాణమైన సంధించేటప్పుడు అది ఆగ్నేయమా, వారుణమా మొదలైనటువంటివన్నీ కూడా మంత్ర ప్రయోగంతో, అది మంత్రముక్తం. పాణిముక్తం అని ఉంటుంది. పాణిముక్తం అంటే చేత్తో తీసుకుని ధనస్సు పైన సంధించి విడవబడేటువంటి బాణం ఏదైతే ఉంటుందో దానికి మంత్రం అక్కర్లా. కేవలం పాణి, చేయి సహాయంతో, బలం సహాయంతో కొట్టేటువంటి శరములు ఏవైతే ఉంటాయో వాటిని పాణిముక్తం అంటారు. అలా కాకుండా ముక్తాముక్తం అంటారు. ముక్తము, అముక్తము. ఈ ముక్తాముక్తానికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే ప్రయోగము, ఉపసంహారము 2 ఉంటాయి. బాణాన్ని ప్రయోగిస్తాము, ప్రయోగించిన తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని ఉపసంహరించుకునేటువంటి స్థాయి ఉంటుంది మంత్రంతో. పైన రెండింటికి ఉండదు. పైన 2 కూడా మంత్రముక్తం గాని పాణిముక్తం అనేటువంటివి ఉపసంహారం అనేది ఉండదు. ప్రయోగించడమే, కొట్టడమే. దాన్ని మళ్ళీ శాంతింప చేయడం, తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకురావడాలు ఉండవు. మూడోది ఉంది చూసారా, ముక్తాముక్తం అనేది ముక్తము, అముక్తము. ప్రయోగించేది, ఉపసంహరించేది. ఇది మంత్రంతో ప్రయోగించబడతాయి. దీంట్లో అర్జునుడు నిష్ణాతుడైనటువంటి వాడు. నాలుగోది ఉంది అముక్తం. అముక్తం అంటే ఏంటంటే చాలా విశేషమైనటువంటి మంత్రసిద్ధితో ఒక దర్శనం మాత్రమే, అంటే చూడటంతోనే శత్రువులు పరిగెత్తిపోయేట్టు చేయటం, దాన్ని అముక్తం అంటారు. అముక్తం అంటే విడిచిపెట్టల, ఇంకా బాణం విడిచిపెట్టల, బాణం చూశాడంతే, ధనస్సు చూశాడంటే శత్రువులు పారిపోయారు. దాన్ని అముక్తం అంటారు. ఇదిగోరా అబ్బాయి ధనస్సు, ఇది గాంధీవం, ఇది సిద్ధంగా బాణం ఉంది, ఇదిగో ఫలానా అగ్నేయాస్త్రం ఉంది, పాశుపదాస్త్రం ఉంది. ఈ పాశుపదాస్త్రం పేరు చెప్తేనే సగం మంది విత్డ్రా అయిపోతారు, పారిపోతారు వీరులు. దాన్ని అముక్తము అంటారు. అట్లాంటి 4 రకాలైనటువంటి ధనుర్వేద పాదాలు కలిగినటువంటిది ఈ ధనుర్వేదం. అలాగే ధనుర్వేదం యొక్క అంగాలు ఉంటాయి. ఆ 10 రకాలైనటువంటి విధాలని కూడా చెప్పుకుంటే మనకి మొదటిది ఆదానం అంటారు. దాన్నే ఆద్యామథ సంధానం మోక్షణం వినివర్తనం స్థానం ముష్టి ప్రయోగశ్చ ప్రాయశ్చిత్తాని మండలం రహస్యం చేతి దశధ ధనుర్వేదాంగ విష్యతే. వీటిని ధనుర్వేద అంగాలు అంటారు. మనకి చతుర్వేదాలకి కూడా అంగాలు ఉంటాయి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలకి కూడా అంగాలు ఉంటాయి. 6 అంగాలు ఉంటాయి. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము, కల్పమని. అంగములు అంటే భాగాలు. మన శరీరానికి భాగాలు ఎలాగో వేదానికి కూడా అంగాలు. అలాగే ధనుర్వేదానికి అంగాలు ఈ 10 రకాలైనటువంటి దాంట్లో మొట్టమొదటిది ఆదానం. అంటే ఏంటంటే మంత్రప్రయోగం చేయని, లేకపోతే అస్త్రమైని శస్త్రమైని శస్త్రమవని
దాన్ని ఎలా చేసి ఎలా ప్రయోగించాలి. ముందు ధనస్సుని ఇక్కడి నుంచి తీయటము, ఆ ధనస్సుకి బాణము సంధించటము, సంధించిన తర్వాత లాగటము, ఈ వేళ్ల మధ్యలో పట్టుకోవటము, తర్వాత వదిలిపెట్టటము, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనం దాన్ని చెప్పేటువంటి క్రియలు, ఆధారం మొదలైనటువంటి దాంట్లో అమ్ముల పొది నుంచి బాణం తీయటాన్ని మొట్టమొదట ఆదానము అంటారు. బాణం తీసాం, బాణమును ధనస్సు యొక్క అల్లే తాటికి ఉంచడం ఏదైతే ఉంటుందో దాన్ని సంధానము అంటారు. ఆదానము, సంధానం, అల్లెతాటికి బాణం పెట్టడం. అలాగే ఈ అస్త్ర విజ్ఞానం అందు కూడా, ప్రయోగ పాఠం నందు కూడా, యుద్ధ క్రియలన్నిటి అందు కూడా నిష్ణాతుడైనటువంటి వాడు అర్జునుడు. ఇవన్నీ కూడా అభిమన్యుడికి నేర్పిస్తూ తనతో పాటు సమానంగా తీర్చిదిద్దడానికి ఈ 10 రకాలైనటువంటి అంగాలను కూడా చక్కగా వాటిలో కూడా శిక్షితుని చేస్తున్నారు. మూడోది ఏంటంటే మోక్షం అనేది. అంటే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం పైన గురిపెట్టి బాణం విడవటం ఏదైతే ఉంటుందో దాన్ని మోక్షము అంటారు. బాణం పెట్టడం, ఆదానము, సంధానము, మూడోది మోక్షం, లక్ష్యం పైన బాణం విడవటం. తర్వాత నాలుగవది వినివర్తనం అంటారు. బాణం విడిచేసాం, బానే ఉంది. విడిచిన తర్వాత ఒకవేళ ఎదురుకుండా ఉన్నటువంటి శత్రువు గనక నిరాయుధుడై నిర్బలుడైతే గనక, బలం లేదు, వాడి దగ్గర ఆయుధం లేదని తెలిసింది అనుకోండి, వెంటనే మన మంత్రశక్తితో ఆ బాణాన్ని ఉపసంహరించుకునేటువంటి శక్తిని వినివర్తనం అంటారు. తిరిగి తెచ్చుకోవడం. వేసినటువంటి బాణం వేసిన తర్వాత, బాణం వేసిన తర్వాత మళ్ళీ తిరిగి తెచ్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ క్షణంలో గనక ఆ వీరుడికి, అతడు దగ్గర ఆయుధాలు లేవు, ఆయుధం లేనటువంటి వాడితో మనం ఇటువంటి అస్త్రాలు ప్రయోగించకూడదని తెలియంగానే వెంటనే ఉపసంహరించాలి. దాన్ని వినివర్తనం అంటారు. ఎంత అద్భుతమైనటువంటి కళ చూడండి. ఇవన్నీ నేర్పిస్తున్నాడు అర్జునుడు అభిమన్యుడు. తర్వాత స్థానం అంటారు. స్థానము అనే పదానికి అర్థం ఏంటంటే ఈ ధనస్సుని గాని అల్లెత్రాడుని గాని ఈ రెండింటిని కలిపి స్థానం అంటారు. మనకి శరసంధాన కాలంలో ధనస్సుకి గాని అల్లెతాటికి గాని మధ్యలో ఉండేటువంటి ప్రదేశం ఉంటుంది చూసారా, చిన్నప్పుడు కూడా మనం తయారు చేసుకుంటూ ఉంటాం బాణాలు. ఈ ధనస్సుకి ఈ తాడికి మధ్యలో ఉన్నటువంటి ఆ స్థానం ఏదైతే ఉంటుందో దాన్ని స్థానం అంటారు. మధ్యలో ఉన్న ప్రదేశం, ఆ ప్రదేశాన్ని బట్టి కూడా ఎంత వరకు లాగవచ్చు, ఏ విధంగా బాణం వెళ్తుంది అనేటువంటి కూడా దాన్ని బట్టి కూడా ఉంటుంది. అలాగే ముష్టి అనేటువంటిది ఉంది, ఆరోది. ముష్టి అంటే ఏంటంటే 3 వేళ్ళు లేకపోతే 4 వేళ్ళు ఒకటిగా చేర్చి ముడుచుకున్నప్పుడు ముష్టి అని చెప్తారు. ఇది ఎప్పుడు ముష్టి అనేటువంటి పదం ఎప్పుడు వస్తుంది? ఒకటేమన్నా ధనస్సు పట్టుకునేటప్పుడు ముష్టి అవుతుంది, ఇలా గట్టిగా పట్టుకోవడం. రెండోది ఇట్లా లాగుతున్నప్పుడు వేళ్ల మధ్యలో ఏ వేలికి పెట్టుకోవాలి, ఇవన్నీ ఈ రెండు చేతులు పనిచేస్తాయి. ఇలా గట్టిగా ధనస్సుని పట్టుకోవడంలో ఏ విధంగా పట్టు బిగిస్తున్నాడు అనేటువంటిది ఈ గురువు గారికి తెలిసిపోతుంది. ఆ శిష్యుడు సరిగ్గా పట్టుకున్నాడా లేదా ధనస్సు అనేది. కాబట్టి ఆ ముష్టి యొక్క దాన్ని బట్టి, ఆధారం బట్టి కూడా మనకి లక్ష్యం కొట్టడం అనేటువంటి నిర్ణయించబడుతూ ఉంటుంది. ఆరోది ముష్టి. ఏడవది ఉంది చూసారా, దాన్ని ప్రయోగం అంటాం. ప్రయోగం అంటే ఏంటంటే మనకి ఈ చూపుడు వేలు, నడిమి వేలు ఈ రెండింటి మధ్య నుండి గాని, లేకపోతే నడిమి వేలు, ఈ బొటన వేలు ఈ రెండింటి మధ్య నుండి గాని బాణాన్ని సంధించడం. ఒక చేత్తోనేమన్నా ముష్టితో, పిడికిలితోనేమన్నా ధనస్సుని పట్టుకుంటాం. రెండో చేత్తో మనం ఏం చేస్తాం, బాణం పట్టుకుని సంధించి తాడుకి పెట్టి లాగుతాం. ఆ లాగినప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ చూపుడు వేలు, నడిమి వేలు, బొటన వేలుతో ఇలా పట్టుకుని లాగుతాం. లేకపోతే చూపుడు వేలు, నడిమి వేలు ఈ రెండింటి పట్టుకుని లాగుతాం కొంతమంది. ఈ 2 రకాల ప్రయోగాలు ఉంటాయి. ఒక్కోసారి మనం ఈ కొన్ని సినిమాల్లో కూడా చూసాం ఈ మధ్య. ఒకేసారి 3-4 బాణాలు ఈ 4 వేళ్ల మధ్యలో పెట్టుకుని వదిలేస్తారు టక్మని. ఇటువంటి విద్యల్లో ఆరితేరినటువంటి వాడు అర్జునుడు. వీటినే ప్రయోగము అనేటువంటి అంగంగా చెప్తారు. ఈ ప్రయోగం ఎట్లా చేయొచ్చు, ఏ వేళల్లో ఎట్లా, ఏ విధమైనటువంటి వేళ్లు పట్టుకుని మనం బాణాన్ని వదిలిపెట్టాలనేటువంటిది కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే 8వది ఉంది, దాన్ని ప్రాయశ్చిత్తం అంటారు. ప్రాయశ్చిత్తం అంటే ఏంటంటే ఎప్పుడైనా ఈ ధనస్సు వలన కలిగినటువంటి శారీరక ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని ఎలా నివారించుకోవాలి, వాటి నుండి, ఆ గాయాల నుండి ఎలా నివారించుకోవాలి. ఈ ధనస్సు ఇక్కడ భుజానికి పెట్టుకుంటే రాసుకుపోతూ ఉంటుంది ఆ తాడు. దానికి ఎటువంటి ఆయుధం, ఎటువంటి ఆధారం ధనస్సు దగ్గర భుజం మీద ఉండాలి. అలాగే చేతికి కూడా అంతే. మనం ఇప్పుడు గ్లౌస్ వేసుకుంటూ ఉంటాం. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, దానికి
అనేకమైనటువంటి చర్మాలతో చేసినటువంటి తొడుగులు తొడుక్కునేవాళ్ళు. దాన్ని అంగుళి త్రాణం అంటారు. అంగుళి త్రాణము, అంగుళి అంటే వేళ్ళు, ఆ వేళ్ళని రక్షించేటువంటి తొడుగులు, ఈ తొడుగుతోలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని ప్రాయశ్చిత్తం అంటారు, రక్షించుకోవడానికి. వాటి తొమ్మిదవది ఉంది, దాన్ని మండలము అంటారు. మండలం అనేది పదాన్ని ఏంటంటే, ధనుర్విద్యలో శత్రువుని బట్టి అవసరమైతే మండలం అంటే చక్రం, చక్రాకారంగా సైక్లింగ్ లేదు, మండలంగా పరిభ్రమిస్తూ ఉన్నటువంటి దాన్ని, ఒక లక్ష్యాన్ని కొట్టడాన్ని మండలం అంటారు. మనకి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అర్జునుడు స్వయంవరంలో మత్స్యంత్రాన్ని కొట్టాడని చెప్పాడు. అక్కడ మత్స్యం, మత్స్యం అనేది కాదు అసలు, మహాభారతంలో మత్స్యం కాకుండా ఒక బొమ్మ పెట్టారన్నారంటే, కానీ అది తిరుగుతుంటుంది. ఆ తిరుగుతూ ఉన్నటువంటి దాన్ని కింద బాణాలు కింద చూస్తూ కొట్టడం, కింద చూస్తూ కొట్టినట్టుగా, కింద నీళ్లు పోసారు నీళ్లు చూస్తూ కొట్టినట్టుగా కూడా మనకి ఎక్కడా లేదు. కానీ అటువంటి ఒక తిరుగుతున్నటువంటి ఒక లక్ష్యాన్ని ఛేదించడం అనేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని మండలము అంటారు. చక్రాకారంగా పరిభ్రమిస్తూ ఉంటుంది, రథం వెనకాల తిరుగుతూ ఉన్నటువంటి దాన్ని ఒక లక్ష్యాన్ని కొట్టడం ఏదైతే ఉంటుందో దాన్ని మండలం అంటారు. ఇది అభ్యాసం చేసినటువంటి వాడు రేపు యుద్ధంలో కూడా శత్రువులు చుట్టుముట్టినప్పుడు తన రథాన్ని కూడా తిప్పుకుంటూ యుద్ధం చేయడం అలవాటు అయిపోతూ ఉంటుంది. ఒక లక్ష్యాన్ని సులభంగా కొట్టడం, ఈజీగా సులభంగా వచ్చేస్తుంది. ఇక 10వ దాన్ని రహస్యం అంటారు. రహస్యం అంటే ఏంటంటే, ఈ అంగం, ధనుర్విద్యలో ఈ అంగం రహస్యం అంటే, శబ్దాన్ని విని దాని ఆధారం పైన లక్ష్యాన్ని ఛేదించడం ఏదైతే ఉంటుందో దాన్ని రహస్యం అంటారు. శబ్దవేది విద్య అంటాం దీన్ని, శబ్దవేది. దశరథుడు కూడా కొడతాడు. అంటే ఒక శబ్దం విన్నారు అంతే, చూడకుండా చీకట్లో అయినా సరే ఆ లక్ష్యం ఛేదించడాన్ని రహస్యం అంటారు. ఇట్లా ధనుర్విద్య అనేటువంటిది 4 రకాల పాదాలు, అలాగే 10 రకాల అంగాలతో కూడుకుని ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్తారు. ఈ శాస్త్రం ధనుర్విద్యా శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే దివ్యము మానుషములని కూడా ఉంది ఇదే శ్లోకంలో. దివ్య మానుషములు అంటే ఏంటంటే, దివ్యము అంటే ఏంటంటే బ్రహ్మాస్త్రాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అవి దివ్యాలు అంటారు. అలా కాకుండా మానుషాస్త్రములు అని చెప్పారు. మానుషము అంటే కేవలం మానవులు ప్రయోగించేవి, అంటే మంత్ర ప్రయోగం లేకుండా ప్రయోగించేటువంటివి మానుషములు అని. ఇట్లా ఈ ఒక్క శ్లోకంలోనే ధనుర్విద్య ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యమైనటువంటివన్నీ, ఇవన్నీ అర్జునుడు అభిమన్యుడికి నేర్పించేస్తున్నాడు. చతుష్పాదం దశ విధం ధనుర్వేదమరిందమ అర్జునాన్ వేదజ్ఞ సకలం దివ్యమానుషం. అంతేకాకుండా విజ్ఞానేష్వపి చాస్త్రాణం సౌష్ఠవే చ మహాబలః క్రియాస్వపి చ సర్వాసు విశేషానభ్యసిద్ధయత్. విజ్ఞానేష్వపి చ అస్త్రాణం, ఆ అస్త్ర విద్యలో వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్నంతా, అలాగే లాగి కొట్టడంలో ఉన్నటువంటి సౌష్ఠవం మొదలైనటువంటివన్నీ, క్రియాస్వపి సర్వాసు, అనేకమైనటువంటి క్రియలతో, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ తో, ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ తో, విశేషాన్ అభ్యసిక్షయత్, విశేషమైనటువంటి వాటిని, సామాన్యమైనటువంటివి లక్ష్యాలు కొట్టడం సరే, విశేషమైనటువంటి లక్ష్యాలు కూడా ఎలా ఛేదించాలి అనేటువంటి అంతా నేర్పించాడు. అలాగే ఆగమయచ ప్రయోగేచ, ఆగమ ప్రయోగం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, ఇది ప్రయోగ ఉపసంహారం అంటారు కదా, దాన్ని ఆగమము ప్రయోగం. ప్రయోగించాం, దాన్ని మళ్ళీ అవసరమైతే విత్డ్రా చేయాలి, ఉపసంహరించాలి. అవన్నీ కూడా ఆగమేచ ప్రయోగేచ చక్రే తుల్యమివాత్మన. అలాగే మండలంగా కొట్టడం, వీటన్నిటి వాటిలో అర్జునుడు తుల్యమివ ఆత్మన, తనతో పాటు సమానమైనటువంటి స్థాయిలోకి తీసుకొచ్చేశాట. తుల్యం అంటే అది సమానం. అంత స్థాయిలో విద్య నేర్చుకున్న తర్వాత అర్జునుడు అభిమన్యుని చూసి సంతోషించాడు. తుతోషపుత్రం సౌభద్రం, సౌభద్రుడు అంటే సుభద్ర కుమారుడైనటువంటి అభిమన్యుని పుత్రుడిని చూసి తుతోష, సంతోషపడిపోయాట అర్జునుడు. ఎట్లా? ప్రేక్షణానో ధనంజయ, ధనంజయుడు చాలా సంతోషపడ్డాడు. చక్కగా మా నాన్న నన్ను ఇలా చూసుకునేవాడు కదా అన్నట్టుగా సంతోషపడిపోతాడు. అంటే ఇంద్రుడు, ఇంద్రుడు అర్జునుడిని చూసి ఎలా సంతోషపడ్డాడో, ఇక్కడ అర్జునుడు అభిమన్యుని చూసి అలా సంతోషపడ్డాడని చెప్పి కూడా ముందు ముందు వస్తుంది. సర్వసంహననోపేతం సర్వలక్షణ లక్షితం దుర్ధర్షం వృషభస్కందం వ్యాప్తానమివోరగం. సర్వసంహననోపేతం, ఎట్లాంటి వీరున్నైనా సరే సంహరించగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి వాడు, సర్వసంహనన ఉపేతం, అట్లాంటి వాడు.
సర్వలక్షణ లక్షితం, సమస్తమైనటువంటి లక్షణాలు చక్కటి గుణాలు కలిగినటువంటి వాడు. దుర్దర్శం వృషభస్కందం, వృషభస్కందం ఎద్దు మూపురం లాంటి మూపురాలు కలిగినటువంటి వాడు అభిమన్యుడు, మంచి బలమైనటువంటి వాడు. వ్యాత్తానమివోరగం, ఉరగము అంటే సర్పము, మహాభయంకరమైన సర్పం. నోరు తెరిచాడంటే సర్పం మింగేస్తుందా అన్నట్టుగా ఉంటుంది ఆ అభిమన్యుడు. ఎవరిని మింగుతాడంటే శత్రువుని మింగేస్తాడు అతని యొక్క శౌర్య పరాక్రమాలు. అంతేకాకుండా దర్పం, మంచి దర్పం కలిగినటువంటి వాట. క్షత్రియులు ఉండవలసింది దర్పమే. ఎట్లాంటి దర్పం? సింహదర్పం మహేశ్వాసం మత్తమాతంగ విక్రమం మేఘదుందుభి నిర్ఘోషం పూర్ణచంద్ర నిభాననం. సింహదర్పం, దర్పంలో సింహం లాంటి వాడు. మహేశ్వాసం మత్తమాతంగ విక్రమం, మదించినటువంటి మాతంగం, మదించినటువంటి ఏనుగు పరాక్రమించగలిగినటువంటి అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. మేఘదుందుభి నిర్ఘోషం, ఎట్లాంటి నాదం చేస్తాడంటే మేఘదందుడు, యుద్ధంలో మేఘాలలో వచ్చేటువంటి దుందుగులు ఎలా అయితే ఉంటాయో, ఆ పిడుగుల యొక్క శబ్దం ఎలా ఉంటుందో మేఘాల మధ్యలో ఉరుములు పిడుగులు పడుతుంటే అట్లాంటి నిర్ఘోషం కలిగినటువంటి వాడు. ఉరుములు పిడుగులతో యుద్ధభూమిలో దద్దరించేస్తాడు. పూర్ణచంద్ర నిభాననం, పోని అందం ఎట్లా ఉంటుంది అంటే నిండు చంద్రుడు, పౌర్ణమి చంద్రుని యొక్క కాంతి ఎట్లా ఉంటుందో అంతటి చక్కటి ఆననం కలిగినటువంటి వాడు. ఆననము అంటే ముఖం కలిగిన వాడు. కృష్ణస్య సదృశం శౌర్యే వీర్యే రూపే తథా కృతౌ దదర్శ పుత్రం భీభత్సు మఘవానివ తం యథా. కృష్ణస్య సదృశం శౌర్యే, పరాక్రమంలో, వీర్యంలో, రూపంలో, ఈ మూడిట్లో కూడా రూప శౌర్య వీర్య పరాక్రమాలలో ఆకృతిలోను కృష్ణస్య సదృశం, శ్రీకృష్ణ పరమాత్ముడితో సమానంగా ఉన్నాడు అభిమన్యుడు. అట్లాంటి అభిమన్యుని చూస్తే కృష్ణుడు గుర్తొస్తున్నాడే. దేంట్లో? రూపంలోని, వీర్య పరాక్రమాల్లోను, శౌర్య పరాక్రమాల్లోను కృష్ణుడితో సమానమైనటువంటి ఆ అభిమన్యుని చూసి దదర్శ పుత్రం భీభత్సు, భీభత్సు అంటే అర్జునుడు, తన కుమారుని చూసుకుని మఘవానివతం యథా అన్నారు. మఘవాన్ అనే పదానికి అర్థం మేఘవాహనుడైనటువంటి అర్జునుడి తండ్రి అయినటువంటి ఇంద్రుని తలుచుకున్నాడు. నా తండ్రి నన్ను చూసి ఇలా మురిసిపోయేవాడు కదా, నేను ఈ పిల్లవాడిని చూసి ఇలా, అట్లా సంతోషపడిపోయాడు పిల్లవాడిని చూసి. అంటే అభిమన్యుడిని చూడంగానే వెంటనే అక్కడ పెద్ద ఆయన గుర్తొస్తున్నట్ట, ఇంద్రుడు గుర్తొస్తున్నట్ట అర్జునుడి. అలాగే పాంచాల్యపితు పంచభ్యః పతిభ్యః శుభలక్షణ లేభే పంచసుతాన్ వీరాన్ శ్రేష్ఠాన్ పంచాచలానివ. పంచ అచలానివ, అచలము అంటే కొండ. పంచ అచలాన్, 5 కొండల వలె శ్రేష్టమైనటువంటి పరాక్రమవంతులైనటువంటి 5 కుమారుల్ని ద్రౌపదీదేవి కూడా కన్నది అంటూ పాంచాల్యపి పంచభ్యః పతిభ్యః, 5 భర్తల నుండి శుభలక్షణమైనటువంటి ఆ పాంచాలీదేవి లేభే పంచసుతాన్, 5 పుత్రులని లేభే పొందినది. ఎలా ఉన్నారంటే 5 పర్వతాల వలె ఉన్నారట ఆ పిల్లలు. అంటే పరాక్రమవంతులైనటువంటి వాళ్ళని, క్షత్రియుల్ని అలా పోలుస్తారు. అట్లాంటి వీరుల్ని కన్న తల్లి పాంచాలి ద్రౌపదీదేవి అంటూ ఆ పిల్లల యొక్క వివరాలు, ఎవరు వాళ్ళు, ఎవరెవరికి ఎవరు పుట్టారు, వాళ్ళ పేర్లో ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేటువంటిది ఈ చివరి 10 శ్లోకాలలో మనం రేపటి పాఠంలో వివరించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.